హాయ్ అండి, మిస్టర్ మిలినియర్ వైఫ్ పార్ట్ 65. ఇప్పటికీ అర్థం కాలేదా? మేఘ అరవింద్ చేతిని గట్టిగా పట్టుకుని ఇక మెలిపెట్టి ఇవాళ చెప్తున్నది ఏమిటంటే, నేను వీరి భార్యను. మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేస్తే జైలుకి వెళ్తారు కదా అని పళ్ళు బిగించి చెప్పింది. ఆమె చేతి ఒత్తిడితో అరవింద్ నొప్పిగా కేకలు వేశాడు. ఇప్పుడు మాత్రమే మంతులకు మొత్తం విషయం క్లియర్ గా అర్థమైంది. వాళ్ళు గొడవ చూసి ఆమెకు నవ్వు కూడా వచ్చింది. సారీ మేఘన, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారని నాకు తెలియదు. సారీ అరవింద్. అరవింద్ ఫ్రీ అయినప్పుడు కాల్ చేయండి అంటూ ఆమె వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేఘన కోపంతో అరవింద్ని చూసి, నువ్వు ఆమెకు అవును అని చెప్పేసేవాడవా? చెయ్యి ఉంటేనే కదా మంగళసూత్రం వేయించేది. నేను దీన్ని విరిచేస్తాను అని అంది. అరవింద్ నొప్పితో కేకలు వేస్తూ, నా ఉద్దేశం అది కాదు. నువ్వే కదా చెప్పావు నీ ఇష్టం లేకుండా నేను నా భార్యగా చెప్పొద్దని. అందుకే అలా అన్నాను. లేకపోతే నిన్ను తప్ప ఇంకెవరిని నేను చూసేదాన్నే కాదు. ఇది వాగ్దానం మేఘ. మేఘ, నేను నన్ను మేఘాని పిలవకండి. ఇక మేఘన పట్టుని సడలించింది. అరవింద్ ఆమెను తన చేతుల్లోకి లాగి, ఏంటి భార్య గారు, ఇప్పుడు భర్త మీద నమ్మకం వచ్చిందా అని అన్నాడు. అందరి మొఖాలపై నవ్వాడింది. కానీ పెళ్లికి ముందు మీరు నాతో చేసిన ఆ దురుసు ప్రవర్తనకు శిక్షగా కొన్ని రోజులు మీరు నా దగ్గరకు రాకూడదు. అయ్యో, ఇది అన్యాయం కదా. నా చేతిలో ఉంటే నేను వారం రోజులు ఎక్కడికైనా కిడ్నాప్ చేసి అని అన్నాడు అరవింద్. మేఘన వెంటనే అతని నోటిపై చేయి పెట్టింది. నీలక్షి యొక్క సీమంతం ఉంది, మనం అన్ని ఏర్పాట్లు చూడాలి, బాధ్యతగా మాట్లాడాలి అంటూ అతన్ని ఇక బుగ్గను తాకి అతని గుండెను ఆనుకుంది. చూద్దాం ఇక జైపూర్లో. నాకు ఎలాంటి సీమంతం చేయించుకోవడం లేదు. ఇక్కడ ఎవరు నా కోసం ఫికర్ చేసినట్టు నటించకండి అని నీలక్షి సూరజ్ వైపుకు కోపంగా చూస్తూ అతని చేతి నుంచి అన్నం తీసుకుని తింటుంది. సూరజ్ కూడా పట్టుదలగా, నేను చెప్పింది చెప్పినట్టే. ఈ వారం శుభముహూర్తం చూసి నేను సీమంతం చేయిస్తాను. అందరూ చూస్తూ ఉండిపోతారు. ఇది నా బిడ్డ కోసం అంటూ ఇంకా తినిపించే పేరుతో నీలక్షి పెదవులను వేళ్లతో సున్నితంగా అన్నాడు. వాళ్ళు గొడవ చూస్తూ వసుంధర తల పట్టుకుంది. ఇక కొద్దిసేపటికి నీలక్షి గ్లాసులో పాలు తీసుకుని రఘువీర్ గదిలోకి వచ్చింది. నీలక్షి బేట, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు? నువ్వు పని వాళ్ళని పంపించొచ్చు కదా. ఎందుకు మామయ్య, నేను మీకు పాలు ఇవ్వకూడదా? నేను కూడా వసుంధల్లా మీకు నచ్చిన దానిగా మారిపోయానా? రఘువీర్ ఆశ్చర్యపోయాడు. నువ్వు నా కూతురు లోటు తీర్చడానికి వచ్చావు కదా తల్లి, నేను అలా ఎలా అనుకుంటాను? మామయ్య, నేను నేరుగా విషయానికి వస్తాను. అత్తమ్మ చేసింది తప్పు కాదు అని నేను అనడం లేదు. కానీ ఇప్పుడు ఆమె తన తప్పు తెలుసుకుంది, బాధపడుతుంది కూడా. ఆమె నన్ను తన కూతుర్లా ప్రేమిస్తుంది. గతాన్ని పట్టుకుని ఇంకా దూరం ఉంచడం ఎంతవరకు సరికాదు. మీరు నిజంగా నన్ను కూతురుగా భావిస్తే నా సీమంతం మీరిద్దరూ కలిసి ఆశీర్వదించాలి. లేకపోతే నేను ఈ వేడిక చేయించుకోను అని అంది. నీలక్షిపేట, అది నిన్ను చాలా బాధ పెట్టింది. అయినా నువ్వు తన కోసం మాట్లాడుతున్నావు. ఇంత పెద్ద మనసు ఎవరికి ఉండదు తల్లి. ఇది నీ మంచి సంస్కారాలు అంటూ ఆమె తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు. అన్ని నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి. ప్రశాంతంగా నిద్రపో. లేకపోతే అతను నేను వెతుక్కుంటూ ఇక్కడిగా వస్తాడు అని పూర్తిగా మాట ముగించక ముందే నిజంగానే సూరజ్ తుఫాన్లా గదిలోకి వచ్చాడు. ఇంతసేపు ఇక్కడ ఏం చేస్తున్నావు? రెస్ట్ తీసుకోవటం లేదే? సూరజ్ నీలక్షిని కోపంగా చూస్తూ రఘువీరుని అడిగాడు. లేదు సూరజ్, నీలక్షి రఘువీరు చెప్పేలోపే సూరజ్ మాట్లాడేశాడు. ఇంతసేపు నిలబడి ఉంటే కాళ్ళకు వాపొస్తుంది, ఇది కూడా తెలియదా? అతను పక్క చూపుతో అన్నాడు. లేదు, నేను ఈ రోజు వాక్కి వెళ్తాను కాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు, నీలక్షి అమాయకంగా చెప్పింది. ఏ బాధ్యత కూడా లేదు. ఇతరుల సమస్యలను తనవిగా తీసుకుంటుంది, కానీ తన గురించి చూసుకోదు. ఇదంతా నా కర్మ అని ఒక్క క్షణంలోనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. నీలక్షి సిగ్గుతో చూసింది. ఆయన నోరు తెరిచి వారిని చూస్తూ నిలిచిపోయాడు. మొత్తం రాత్రుడు హవేలి ఈ రోజు రంగురంగుల పూలతో అలంకరణతో లైట్లతో ఉంది. ఎక్కడ చూసినా పూలే కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక పొడవైన సోఫా కూడా పూలతో అందంగా అలంకరించబడి ఉంది. సూరజ్ చేసిన ఏర్పాట్ల వల్ల ఈ రోజు నీలక్షి సీమంత వేడుక ఘనంగా స్టార్ట్ అయింది. రాజశేఖర్ కుటుంబం మరియు మేఘ కుటుంబం ఒక రోజు ముందే జోధాపూర్కి వచ్చేశారు. వసుంధర ఎప్పుడు పట్టు చీరలు ఆభరణాలతో మెరిసిపోతూ ఉండే ఆమె ఈ రోజు మాత్రం చాలా సాదా సీదాగా ఉంది. ఈ వేడుకలో నాయిక అంటే నీలక్షి తన గదిలో దిగులుగా పడుకుని ఉంది, ఏదో కోల్పోయినట్టుగా. ప్రతిరోజు ఉదయం తన భర్త ముఖం చూసి లేచేది. కానీ ఈ రోజు అతను అక్కడ లేడు. అతను అంత తొందరగా ఎక్కడికి వెళ్ళాడు? సూరజ్ కు తనపై శ్రద్ధ లేదేమో అనిపించింది. బహుశా అతని ప్రేమ కూడా తగ్గిపోయి ఉంటుంది. ఇక పిల్లల కోసం మాత్రమే ప్రేమ నటిస్తున్నాడేమో అనుకుంది. అప్పుడే గది తలుపు తట్టారు. ఎవరు అని కోపంగా అరిచింది.
నేను నీలక్షి అక్క. మేఘన గొంతు వినిపించింది. నేను కూడా ఉన్నాను నీలా, అరవింద్ అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు దగ్గరతనం పెరిగింది. తలుపు తెరిచే ఉంది అని నీలక్షి అంది. వారిద్దరూ లోపలికి వచ్చారు. ఆమె నైట్ డ్రెస్ లో బెడ్ పై పడుకుని ఉండడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నీలా, ఈ రోజు ఫంక్షన్ లో నువ్వే ముఖ్యమైన వ్యక్తివి, కానీ నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? మేఘనాన్ని చూడు, ఉదయం 4 గంటల నుంచే మేకప్ చేస్తుంది, ఇంకా పూర్తే కాలేదు. పైగా నన్ను కూడా లేపి ఇది బాగుందా అది బాగుందా అని అడిగిన ప్రాణం తీసేస్తుంది. అరవింద్ మేఘనాను ఆట పట్టించాడు. మేఘన అతని కాళ్ళ మీద గట్టిగా తొక్కింది. నీలక్షి వాళ్ళని చూసి నవ్వింది, కానీ ఆ నవ్వులో ఇంకా దిగిలే ఉంది. మేఘన ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది నీలక్షి అక్క, మీ అందమైన ముఖం ఇలా ఎందుకు పడిపోయింది అని అడిగింది. ఎందుకు జరిగింది? ఏదైనా విషయం ఉందా? సూరజ్ అని ఎక్కడ ఉన్నారు? సూరజ్ పేరు వినగానే నీలక్షి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసాయి. నాకు తెలియదు, నేను ఉదయం లేచేసరికి సూరజ్ ఇక్కడ లేరు. ఇద్దరు ఆందోళనగా ఆమె పక్కన కూర్చున్నారు. అయ్యో, అన్న బయట ఏదో పని మీద వెళ్ళుంటారు, దాన్ని కూడా ఎవరు ఏడుస్తారు? ఆమె నిరాకరిస్తూ తలూపింది. నాకు చెప్పకుండా వెళ్ళారు. నేను ఆయనకు అంత పరాయిదాన్ని అయ్యానా? నా నీలాను ఏడిపించడానికి నేను ఆ టెర్రర్ పీస్ ని సరిచేయకపోతే నా పేరు అరవిందే కాదు అంటూ అతని గుండె మీద ప్రతిజ్ఞ చేశాడు. సరే నీలా, త్వరగా రెడీ అవ్వు. ఈ రోజు నేను అలా ఒక పంచి వేస్తాను. అతను నీ కాళ్ళ దగ్గర పడిపోయి క్షమాపణ అడుగుతాడు. అతని మాటలోకి ఇద్దరు అమ్మాయిలు నవ్వేశారు. మేఘన అరవింద్ను బయటికి పంపించి నీలక్షిని రెడీ చేసింది. నీలక్షి ఎలాంటి అలంకారం లేకుండా సాదాసీదా చీర కట్టుకుంది. ఆమెకు తన సూరజ్ కోసం ఎదురుచూపు మాత్రమే ఉంది. కింద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతిథులు రావడం ప్రారంభమయ్యారు. అనన్య సాదా చీరలో సింపుల్ మేకప్ తో ఒక అప్సరసలా కనిపిస్తుంది. ఆమె చేతుల్లో అభిజిత్ ఒక రాజకుమారుడిలా అందంగా ఉన్నాడు. వచ్చిన అతిథుల కళ్ళను తల్లి బిడ్డల నుంచి తీయలేకపోయారు. కానీ నీలక్షి చూపు మాత్రం ఇంకా తలుపు వైపే ఉంది. నీలక్షి, ఇక్కడికి వచ్చి కూర్చో. వసుంధర గొంతు వినగానే ఆమె తల ఊపింది. కానీ కూర్చోవాలనే ఆసక్తి మాత్రం లేదు. అప్పుడే బయట సూరజ్ కారు వచ్చి ఆగింది. అందరూ బయటికి చూశారు. అనన్య కళ్ళకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే సూరజ్ తో పాటు అంశుమన్ కూడా వస్తున్నాడు. అంశుమన్ సూరజ్ భుజంపై చెయ్యి వేసి నడుస్తున్నాడు. సూరజ్ అతని చేతిని బలంగా పట్టుకున్నాడు. అది పూర్తిగా వేరే అంశుమన్. ముందున్న అహంకారం, నడక, హెయిర్ స్టైల్ ఏదీ లేదు. ముఖం మాత్రమే అంశుమంది. కానీ నడకలో కొద్దిగా తడబాటు, కళ్ళల్లో ఎవరో చూడాలనే ఆసక్తి మరియు సిగ్గు కనిపిస్తున్నాయి. అనన్య గొంతు ఎక్కడో ఆగిపోయినట్టు అయింది. రఘువీర్ కళ్ళల్లో తన కొడుకుపై ప్రేమ పొంగింది. వసుంధర కళ్ళల్లో కన్నీళ్లు రాలాయి. అంశుమన్ అని సూరజ్ పిలిచాడు. అతను ఒక చిన్న పిల్లాడిలా చేతులు జోడించి నిలబడ్డాడు. నువ్వు వీరందరూ ఎవరో తెలుసా? సూరజ్ అడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతను వసుంధర వైపుకు చూపిస్తూ ఇక అమ్మ, ఇక నాన్న అని అన్నాడు. సూరజ్ వైపుకు భయ్యా అని అన్నాడు. తర్వాత నీలక్షి వైపుకు చెయ్యి చాపాడు. ఆమె తల వంచుకుని, వదిన నా రెండో తల్లి లాంటిది. వీరి కడుపులో నా ఇద్దరు చిన్న మేనల్లులు ఉన్నారు. అతని మాటలు నీలక్షి ఏడ్చేసింది. తర్వాత అతని చూపు అనన్యపై పడింది. ఆమె ఏడుస్తుంది. అతను ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు, పేరేంటి అని. అభిజిత్. అభిజిత్ మంచి పేరు. నా కొడుకు అభి. అతను అందరినీ గుర్తుపట్టాడు. కానీ అనన్య గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. దాంతో ఆమె చాలా బాధపడింది. అతను బిడ్డను చేతుల్లోకి తీసుకుని అతని చెంపలను మెల్లగా తాగాడు. అనన్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. సూరజ్ అన్నాడు, ఇప్పుడు ఫంక్షన్ సమయం వచ్చింది. మీ ప్రశ్నలకు తర్వాత సమాధానం ఇస్తాను. అతను ఇక నీలక్షి చాలా ఏడుస్తున్నా తనని వైపుకి చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఈ ఫంక్షన్ నీకు మరియు మన పిల్లలకు. నువ్వు రాణిలా మెరవాలి, కానీ నీ ముఖంలో ఈ వెలుగు లేదు. నాపై కోపంగా ఉన్నావా అంటూ అందరి ముందు ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. అందరూ చూస్తూ అలానే ఉండిపోయారు. నేను ఎవరి మీద కోపంగా లేను. అందరి ముందు ఇలా ఎత్తుకోవడం అవసరమా? కిందకి దించండి నన్ను అని నీలక్షి అరిచింది. కానీ సూరజ్ గదిలో పెట్టాకే ఆమెను దించాడు మెల్లగా. ఇప్పుడు బాగా రెడీ అవ్వు. నాకు ఎలాంటి అలంకారం వద్దు. ఆమె పారిపోవడానికి ప్రయత్నించగా సూరజ్ వెనక నుంచి పట్టుకుని ఆమె మెడపై ముద్దు పెట్టాడు. ఆమె కోసం అతను చాలా ఖరీదైన దేశమీ చీర తీసి ప్రేమగా కట్టించాడు. ఆభరణాలతో ఆమెను అలంకరించాడు. అద్దంలో తన రూపం చూసి ఇక ఆమె తనని చూసి ఆశ్చర్యపోయింది. సూరజ్ ఆమె చెవికి దగ్గరగా వంగి, నీలా, ఈ ఫంక్షన్ ఇంకొక రోజు పెట్టుకుందామా? నేను ఇంకెదురు చూడలేను అన్నాడు. అతను ఆమె చీర పళ్ళుతో ఆడుకుంటూ ఉండగా అప్పుడే ఎవరో తలుపు తట్టారు. ఆ ఫంక్షన్ ను పాడు చేయడానికి అరుణ ఒక లాయర్ తో కలిసి ఇంట్లోకి వచ్చి, అరుణ ఏం చేస్తుందో మనం తర్వాత చూద్దాం.
మొత్తం హాల్ బహుమతులతో నిండిపోయింది. కానీ అతిథుల చూపు నీలక్ష్మిని వెతుకుతుంది. పళ్ళెంలో బంగారం వెండి ఆభరణాలు ఉన్నాయి. మధ్యలో ఒక పళ్ళెం దేశమీ వస్త్రంతో కప్పబడి ఉంది. భోజనాల్లో 9 రకాల వంటకాలు, అన్ని రకాల స్వీట్లు ఉన్నాయి. రాజస్థాన్ ఘనత గౌరవం అన్ని అక్కడే కనిపిస్తున్నాయి. సూరజ్ చేసిన అద్భుత ఏర్పాట్లను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సూరజ్ ఎప్పుడు కూడా కోట్ ప్యాంట్ లో కనిపించేవాడు. ఈసారి తొలిసారి ఇక ధోతి కుర్తాలో వచ్చాడు. రాజకుమారుడిలా ఎంతో అందంగా ఉన్నాడు. కార్తీక్ తన అక్క ఫంక్షన్ లో ప్రతి చిన్న విషయాన్ని కూడా చూసుకుంటున్నాడు. నీలక్ష్మి మాత్రం తన భర్తని మంత్రముగ్ధంగా చూస్తూ ఉంది. అప్పుడే మేఘన సరదాగా, నీలక్ష్మి అక్క, నా అన్నయ్య ఎక్కడికి పారిపోడు, ఫంక్షన్ తర్వాత గదిలో కూర్చుని ప్రశాంతంగా అతన్ని చూడండి అంది. అది విని అందరూ నవ్వేశారు. ముందుగా వసుంధర తన వంశ సాంప్రదాయం ప్రకారం ఇక నీలక్ష్మి లేకతో చేసిన వజ్రాల ముత్యాలతో అలంకరించిన రాజస్థానీని కూడా తొడిగింది. తర్వాత హల్దీ కుంకుమ పెట్టి ఆశీర్వదించింది. రఘువీర్ కూడా వచ్చి ఇద్దరు కలిసి తల్లి బిడ్డలను ఆశీర్వదించారు. తర్వాత మేఘన వైపుకు చూసి రాజశేఖర్, అరవిందులు ఇక మేఘన ముందుకు వచ్చారు. వారు ఆ దేశమీ వస్త్రాన్ని తొలగించగానే లోపల వజ్రాలు, పచ్చలు, మాణిక్యాలతో అలంకరించిన రంగురంగుల చూడాలు ఉన్నాయి. వాటి విలువ కోట్లలో ఉంది. రాజశేఖర్ చెప్పారు, ఇవి నేను నావని కోసం తీసుకున్నాను, కానీ ఆమె వాటిని ధరించలేకపోయింది. ఇప్పుడు ఇవి నీకు రావాల్సినవి. నీలక్ష్మి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఒక్కొక్కరుగా అందరూ ఆమెకు చూడాలు తొరిగారు. అప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఆగండి. అందరూ తిరిగి చూశారు. త్రిశాల అలంకరించుకుని స్టైల్ గా లోపలికి వస్తుంది. వావ్, ఎంత అందమైన అమ్మాయి! అరవింద్ నోటి నుంచి బయటపడింది. పక్కన ఉన్న మోహన అతన్ని కోపంగా చూసింది. ఇక కార్తీక్ సూరజ్ దగ్గరికి వెళ్ళి, బాస్, ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? మీరు దీన్ని ఎందుకు పిలిచారు అని అన్నాడు. త్రిశాల ఇది విని కోపంగా అతన్ని చూసింది. సూరజ్ కార్తీక్ ని ఒక విచిత్రమైన చూపుతో చూశాడు. వెంటనే కార్తీక్ కి ఫోన్ వచ్చిందని నాటకం చేసి పక్క నుండి వెళ్ళిపోయాడు. నీలక్ష్మి ప్రేమగా ఆమెను పిలిచింది అక్క అని. త్రిశాల ఆమెకు బంగారు చూడాలు తొడిగింది. అదే సమయంలో అంశుమన్ అనన్య దగ్గరికి వెళ్లి ఆమె చేతిలో ఏదో ఇచ్చాడు. అందులో బంగారు ఇంకా గాజుల జత ఉంది. అతను నీలక్ష్మి వైపుకు చూపించాడు. అనన్య చిరునవ్వుతో నీలక్ష్మికి అవి తొడిగింది. పెద్దక్కల ఆశీర్వాదం ఇచ్చింది. సూరజ్ నీలక్ష్మి దగ్గరికి వచ్చి ఆమె చెంపలపై హల్దీ పెట్టాడు. నుదుటిపై కుంకుమ పెట్టాడు. వజ్రాల గాజులు తొడిగాడు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. నీలక్ష్మిని ప్రేమగా హత్తుకుంది అతన్ని. ఫంక్షన్ సమయంలో అభిజిత్ అల్లరి అందరినీ ఆకట్టుకుంది. వసుంధర, అనన్య, అభికి నిద్ర వస్తుంది కదా, వెళ్ళి అతన్ని పడుకోబెట్టు అని అంది. అనన్య ఇక బిడ్డని తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఎవరో తన వెనక వస్తున్నారని ఆమెకు తెలియలేదు. వెనక్కి తిరిగి చూసేసరికి అంశుమన్ అక్కడే నిలబడి ఉన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అంశుమన్ అడిగాడు. అనన్య ఏంటి అని తలూపింది. నిజంగా నేను మీ భర్తనా? అంశుమన్ ఆశ్చర్యంగా అడిగాడు. మీరు కోప్పడకండి, మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ నేను మీ ముందు చాలా సాధారణంగా ఉన్నానుగా. అన్నయ్య మన పెళ్లి ఫోటోలు చూపించారు, అందులో మీరు చాలా అందంగా ఉన్నారు. ఇది విని అనన్య సిగ్గుపడింది. అంశుమన్ ఆమె దగ్గరకు వచ్చి, నేను ఇప్పుడే మీ చెంపను తాకాను, అవి ముఖమాలిలా మృదువుగా ఉన్నాయి, మళ్ళీ తాకవచ్చా అంటూ ఆమె నుదుటి చెంపలను ముద్దు పెట్టాడు. అనన్య సిగ్గుపడి బయటికి వెళ్ళబోతూ ఉండగా బయట కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. బయట పూర్తిగా చాలా హంగామా జరుగుతుంది. అరుణ ఒక లాయర్తో కలిసి లోపలికి వచ్చింది. వావ్, మీరిద్దరూ కుటుంబం ఏర్పాటు చేసుకుని సంతోషంగా ఉన్నారు. నా కూతురుని ఒంటరిగా వదిలేశారు అని ఆమె గట్టిగా అరిచింది అందరిలో. నా కూతురికి అన్యాయం జరిగింది. నేను నా కూతుర్ని ఈ ఇంట్లో మంచి కుటుంబం అని భావించి పెళ్లి చేశాను. కానీ ఈ ఇంటి చిన్న కొడుకు నా కూతుర్ని మోసం చేశారు. నా కూతురు పెంచుతున్న బిడ్డ వేరొకరిది. ఆమె భర్త అంశుమన్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. నా కూతురి హక్కు ఆమెకే దక్కాలి. అంశుమన్ ఆస్తంతా ఈ ఇంటి వారసుడైన అభిజిత్ ఆస్తి కూడా నా కూతురు పేరులోకి రావాలి అని అరుణ నకిలీ కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ సూరజ్ వైపుకు చూశారు. అప్పుడే అనన్య ముందుకు వచ్చి వాళ్ళ ముందు నిలబడింది. అరుణ అంది, చూసారా, నా కూతురు వచ్చింది. మీ కూతురికి ఇలా జరిగితే మీరు నిశ్శబ్దంగా ఉంటారా? సూరజ్ ఇదేంటి? సూరజ్ బిజినెస్ పార్ట్నర్ అడిగాడు. లాయర్ చెప్పాడు. సూరజ్ గారు, చట్ట ప్రకారం అంశుమన్ ఆస్తి అతని భార్య అనన్యకు మరియు బిడ్డ అభిజిత్కు చెందాలి. అంశుమన్ బతుకున్నాడని ఎలాంటి ఆధారం లేదు కాబట్టి ఆస్తిని వారికి ఇవ్వాలి. అప్పుడే ఒక గొంతు వినిపించింది. ఎవరెవరు బతికే ఉన్నారంటున్నారు మీరు? అందరూ తిరిగి చూశారు. అక్కడ అంశుమన్ నిలబడి ఉన్నాడు. ఇది విని అతిథులు కళ్ళు చెదిరిపోయాయి.
ఒక అంశుమన్ అనన్య దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో నెమ్మదిగా చెప్పాడు. నన్ను ఎందుకు తోసి ఇక్కడికి వచ్చేసావు నువ్వు? నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒక ముద్దు అడుగుతున్నాను అంతే కదా అని అన్నాడు అంశుమన్. అనన్య సిగ్గుతో ఎర్రబడిపోయింది. అసలు అంశుమన్కి ఏమైంది? జరిగిందంతా మర్చిపోయాడు. ఏదైతే నేను మళ్ళీ మంచిగా మారాడు, అంతే చాలు.